సో ఈ రోజు నేను ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను, ఏం ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను నా డైట్ ఫుడ్ కి సంబంధించి, అండ్ అలాగే మా షూటింగ్ హడావిడి. అంటే ఇప్పటివరకు అంటే 10 ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు ఇవన్నీ తినేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఆమ్లెట్ వేసేది కూడా చూపిస్తావా మాకు అని తిట్టుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ మాట కాబట్టి అది కొంచెం కాస్ట్లీ కదా, పారేబుద్ది కాదు. ఎన్ని 10 పెసరట్లు తింటారా శ్రీవాణి గారు అంటే? నో అండి, నో, ఓన్లీ 1 పెసరట్టు. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా అయ్యయ్యో విరిగిపోయింది నా దోశ. చప్పట్లో మనం వండుకుంది, మనం ఇరగొట్టుకుంది, మనం తింటే ఏం పోయింది? ఏమీ కాదు, డబ్బాలో పెట్టాక ఎలా విరగదా? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఆడ కూతుర్లుంటే మేకప్ బాక్స్ నుంచి కొన్ని సామాన్లు కొట్టేస్తా ఉంటారనమాట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. టచ్ అప్ బ్యాగ్ కూడా నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను, టచ్ అప్ బ్యాగ్ టూర్ అని చెప్పి. హాయ్, వెల్కమ్ టు మాడమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, చాలా రోజుల నుండి చాలా మంది మేడం మీరు షూటింగ్స్కి వెళ్తున్నారు కదా, మరి మీ డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా క్యారీ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, మరి షూటింగ్కి వెళ్ళినప్పుడు మా టైమింగ్స్ మీకు తెలుసు కదా, ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మేము బయటే ఉంటాం, అక్కడే షూట్లో ఉంటాం. సో అక్కడ ఫుడ్ మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అని. సో ఈ రోజు నేను ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను, ఏం ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను నా డైట్ ఫుడ్కి సంబంధించి, అండ్ అలాగే మా షూటింగ్ హడావిడి, నేను ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్తాను అనేది ఆల్రెడీ నేను మీకు చూపించాను. బట్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, పాత వాళ్ళకి బోర్ కొట్టొచ్చు, కొత్త వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. సో దానికంటే ముందు, అంటే షూటింగ్కి వెళ్ళి నేను మేకప్ చేసుకునే కంటే ముందు నా స్కిన్ మీద నేను ఏం అప్లై చేసుకుంటాను, దానివల్ల నా స్కిన్ ఎలా ఈ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, పాడవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. దానికోసం నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. అదేంటి అంటే, స్కిన్ ప్రాబ్లమ్స్లో డార్క్ స్పాట్స్ అనేవి చాలా కామన్గా వచ్చేవి, అండ్ అవి బాగా మొండి కూడా. యూజువల్గా డార్క్ స్పాట్స్ అనేవి యాక్నీ స్కార్స్, ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజర్ లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. స్కిన్ అనేది న్యాచురల్ గ్లోతో అండ్ ఈవెన్ టోన్డ్గా ఉండటం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్తో ట్రీట్ చేయాలి. అందుకే నేను యూజ్ చేస్తున్నాను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఇది బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఎందుకు అంటే ఈ ఫేస్ సిరమ్ పసుపుతో 100% ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది. ఇంకా దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసెనమైడ్ కూడా ఉంది. డార్క్ స్పాట్స్ ని న్యాచురల్ గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతుంది. విజిబుల్, క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ ని ఇవ్వటం కోసం ఈ సిరమ్ లోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ సిరమ్ లోని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్ తో స్కిన్ లోని డల్నెస్ రెడ్యూస్ అవ్వడంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఈ సిరమ్ జస్ట్ 2 to 3 drops ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి ట్వైస్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో సిరమ్ కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. అండ్ దెన్ సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజే కనుక మీరు ప్రోడక్ట్ ని చెక్అవుట్ చేస్తే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ సీరం అనేది నా ఫేస్ కి అప్లై చేసేసుకుంటాను. అండ్ ఇది నేను షూటింగ్ కి వెళ్ళడానికి ఈజీగా ఒక 1/2 hour 45 minutes అలా పడుతుంది అనమాట. మొత్తం ప్యాక్ చేసుకొని లొకేషన్కి వెళ్ళే వరకు ఆ లోపు నా స్కిన్ లోకి నీట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను మేకప్ వేసుకోవడానికి కూడా నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. చక్కగా నేను అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేసుకొని నాకు కావాల్సినటువంటి నా డైట్ ఫుడ్ చేసేసుకుంటాను. అది నేను మీ అందరికీ కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ ప్యాకింగ్ కంటే ముందు నేను షూటింగ్కి తీసుకెళ్లేటటువంటి నా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మార్నింగ్ మాకు ఇప్పుడు బయలుదేరిపోతాను కదండి. సో 9 o'clock ఒక బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 12:30కి లంచ్, ఈవినింగ్ మళ్ళీ 4:30, 5 o'clock అలా ఏదన్నా కాఫీ కానివ్వండి, ఏదైనా స్నాక్స్ లాంటివి తీసుకోవాలి. డిన్నర్ నాకు 7 o'clock లోపు కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో అవన్నీ కూడా
నేను నా క్యారేజ్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాను. అక్కడ బయట ఫుడ్ అనేది ఇంకా కుదిరితే ఒక కప్పు కాఫీ అనేది మాత్రం పర్మిషన్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ కాఫీ అనేది చక్కగా అక్కడ పోయి తాగుతాను. బట్ ఇప్పుడు మార్నింగ్ కూడా తాగుతాను నేను మళ్ళీ. ఎస్, సో ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అంటే ఇప్పటివరకు అంటే 10 ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు ఇవన్నీ తినేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు సింపుల్గా 2 గుడ్లతో నా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది. చూపిస్తాను. ఒక 2 eggs, నా డైట్కి సంబంధించిన రేషన్ అంతా ఇందులో పెట్టేసుకున్నాను నేను ఈజీగా ఉండడానికి. ఆమ్లెట్లో ఏంటి ఇవన్నీ అని చెప్పేసి మీరు షాక్ అవ్వచ్చు. ఇదే ఒక సీక్రెట్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. నెక్స్ట్ ఇవి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్. నేను నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే కొన్ని నువ్వులు. సో ఇవి కొంచెం ఇలా వేగుతున్న సమయంలో గుడ్డుని సింపుల్గా ఇలా కొట్టేసి, అబ్బాయి ఏంటి శివాని ఆమ్లెట్ వేసుకోవడం కూడా చూపిస్తావా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నా బాక్స్ ఏం తీసుకెళ్తున్నానో సరదాగా చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు. ఏ మాటకి ఆ మాట రోజుకు ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లంచ్ చేసుకోవాలి, కొంచెం హెల్దీగా తినాలి అనేది ఒక పెద్ద టాస్కే. ఇది కాదండి ఇది చాలా ఈజీ అండి అంటారా? అది బాగా వచ్చిన వాళ్ళకే, మా లాంటి వాళ్ళకైతే కాదు. నాకైతే ఇది కొంచెం కష్టమైన పనే అంటాను నేను. రోజుకో రకం చేసుకోవాలి, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనేది. సో నాకు అవి వేగేలోపు నేను ఈ ఆమ్లెట్ అనేది బీట్ చేసేస్తాను. అండ్ ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా పెప్పర్ పౌడర్ అనేది యూస్ చేస్తాను. చిట్పట్లాడుతున్నాయి చక్కగా. వీటిని ఇప్పుడు నేను పట్ 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 అనిపించేస్తాను అనమాట. పెనం నువ్వు అలా వేడుకుతూ ఉండు. ఆలోపు ఇక్కడ గుడ్డు అనేది బాగా బీట్ చేసేసి దీంట్లో ఏం చేస్తాను అంటే రెగ్యులర్ ఆయిల్ కాకుండా నార్మల్గా ఘీ అన్న ఆలివ్ ఆయిల్ అన్న యూస్ చేస్తాను. అండ్ ఆయిల్ కూడా చూడండి నేను ఎంత క్వాంటిటీ వాడతాను, జస్ట్ అంతే, అలా వేసి వేయనట్టు ఆ 2 చుక్కల నూనెని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బాగా బీట్ చేసినటువంటి ఎగ్స్ని దీంట్లో వేసేస్తా. అమ్మా శ్రీవాణి నీ సోది కొంచెం ఆపు, ఆమ్లెట్ వేసేది కూడా చూపిస్తావా మాకు అని తిట్టుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను దంచేటటువంటి ఈ పౌడర్, నాకు తెలిసి ఇది చాలా మందికి తెలియదని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు మా డైటీషియన్ గారు చెప్పేంతవరకు నాకు తెలియదు అనమాట. సో హెల్దీగా ఇలా తినొచ్చు అనేది, లేదంటే మంచి దోశలు, ఇడ్లీలు ఇవన్నీ కొమ్మేసేదాన్ని నేను. సో ఆమ్లెట్ అక్కడ కాలేంత లోపు కొంచెం క్రంచీగా, కొంచెం క్రిస్పీగా, కొంచెం హెల్దీగా ఈ పౌడర్ని ఇలా తీసుకొని ఇలా దీని మీద ఇలా చల్లేస్తాను అనమాట. ఇందుకోసమే ఆమ్లెట్ వేసేది కూడా చూపించా, ఓకేనా? ఇప్పుడు ఎందుకో మీకు అర్థమైందా? ఎందుకు లేదంటే ఆమ్లెట్ కూడా అని కమెంట్, నాకు భయం వేస్తుంది బాబా కమెంట్లు పెడుతుంటే మీరు. సో ఇది ఇలా చక్కగా వేగిపోతుంది. ఇదే నా బ్రేక్ఫాస్ట్. మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను యాక్చువల్లీ నా డిన్నర్ అనేది రాజ్మా అనమాట. సో రాజ్మా అనేది ఆల్రెడీ నేను నైట్ అంతా సోక్ చేసి బాయిల్ చేసి పెట్టేశాను. జస్ట్ దాన్ని ఎలా టాస్ చేసి తింటాననేది చూపిస్తాను. ఎస్, నా బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. నేను షూటింగ్కి తీసుకెళ్ళేటటువంటి క్యారేజ్ ఇదే. సో నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు నేను షూట్కి వెళ్ళాక 9 o'clockకి నేను ఇది స్టార్ట్ చేస్తాను తింటాం. ఇవి కూడా వేస్ట్ చేయనండి, ఇది కూడా లగిచ్చేస్తాను. ఈ మాట కాబట్టి అది కొంచెం కాస్ట్లీ కదా, పారేబుద్ది కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దోశ పెనం పెట్టానంటే మీకు అర్థమైపోయి ఉండాలి.
నేను ఇప్పుడు తినబోయేది దోశలా అంటిది, బట్ దోశ కాదు, అదే మ్యాజిక్. పెసరట్టు. ఎందుకబ్బా ఇలా అన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను పెసరట్లు వేసినప్పుడల్లా మా ఆయనకి ఏమండి దోశ రెడీ దోశ రెడీ అంట. ఆయనకేమో పెసరట్లు పిచ్చి. నేను ఇంకొకసారి సీరియస్గా చెప్తున్నాను, దాన్ని దోశ అనొద్దు పెసరట్టే అను అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా, ఇట్స్ పెసరట్టు. ఎస్, నా లంచ్ అనేది పెసరట్టు అనమాట. ఎన్ని 10 పెసరట్లు తింటారా శ్రీవాణి గారు అంటే? నో అండి, నో, ఓన్లీ 1 పెసరట్టు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒకటే ఒక పెసరట్టు, బట్ ఫుల్ ఆనియన్స్తో చక్కగా. ఆ పెనం వేడెక్కేలోపు ఉల్లిపాయ అనేది ఇలా కట్ చేసేసుకొని నీట్గా. ఒక పెసరట్టుకి ఒక ఉల్లిపాయ అండి నేను వేసుకునేది. సో ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపు నాకు ఇక్కడ పెనం కూడా వేడెక్కిపోయింది. ఒకటే గరిట. యాక్చువల్లీ ఇది కూడా పెద్ద దోశ అంటారు, బట్ ఈ మాత్రం తినకపోతే మన పొట్టకు సరిపోదు. ఇవన్నీ ఉల్లిపాయలు ఇలా వేసేసి నాకు పద్దాగా చేయి కడగడం అలవాటు. పద్దాకి ఇటు వచ్చి అటు ఇటు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. సో ఈ దోశ అనేది నేను ఆయిల్తో కాకుండా ఘీ కూడా ఇందులో వస్తేనే, లేకపోతే లేదు. ఎంత వస్తే అంత అడ్జస్ట్ చేసుకోవాలంతే. అలా 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 దీనికి కరిగింది మాత్రం వేసుకొని తింటాను అంతే. సో ఇందాక ఆయిల్ ఎంత వేసానో ఘీ అనేది అంతా కూడా వేయను. నాకు బేసికల్గా యాక్చువల్లీ పెసరట్టు అంత ఇష్టం ఉండదు. మా ఆయనకి పెసరట్టు అంటే చాలా ఇష్టం. మా ఆయన కోసం తింటా. అయ్యయ్యో విరిగిపోయింది నా దోశ. చప్పట్లో ఓను, మీతో మాట్లాడుతూ అది కాలిందా లేదా అని చూడడం మర్చిపోయా. ఇది నార్మల్గా అయ్యి బాబా ఇన్ని వంటలా అని చెప్పేసి, అంటే కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ చేసుకుంటే కనుక ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు నన్ను చూసారు కదా, దీనికే ఇన్ని వెయ్యాలా, అంత వండాలా, ఇంత వండాలా అని చెప్పేసి అందరు కంగారు పడుతూ ఉంటారు. బట్ ఇది చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది అనమాట. మెయిన్ అది. నేను కూడా స్టార్టింగ్లో ఇవన్నీ చేసుకోవాలి, వండుకోవాలంటే అమ్మో ఇన్ని ఐటమ్స్ గుర్తుంటాయి అసలు మనకి అన్నట్టు నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ అదేంటి చెప్పారు, ఒక 2-3 రోజులు చేయండి, 4వ రోజు మీకు ఈజీ అయిపోద్ది అని. ప్రాక్టీస్ మేక్స్ అని మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇప్పుడు నాకు అలా అయిందనమాట. అంటే ఇరిగిపోయిన దోశను చూసి తిట్టుకోకండి, ఇదేదో మీతో అలా మాట్లాడుతూ చేసుకోవడం వల్ల అలా అయ్యింది. ఇంకోటి టైం అవుతుందన్న టెన్షన్ కూడా ఉంది. నేను ఇంకా ఫుడ్ దగ్గరే ఉన్నా, ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నేను. అయినా పర్లేదు, వేస్ట్ చేయను. ఏమిటిది, ఇందాక ఏదో పెద్ద పెద్ద డైలాగులే కొట్టానే, పరువు పోయిందే. హౌ, అయ్యయ్యో అయ్యయ్యో. ఇంకోటి, ప్రాక్టీస్ మేక్స్ అని మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటారు కదా. ఒకవేళ ఇలా చెడిపోయినా సరే దాన్ని ఎలా అందంగా అమర్చుకొని నీట్గా సెట్ చేసుకొని తినడం అనేది కూడా ఒక ఆర్ట్. అది ఇప్పుడు నేను చేస్తాను. ఇలాంటి పక్కనోడికి వేస్తే వాళ్ళు తిట్టుకుంటారు, కానీ మనం వండుకుంది, మనం ఇరగొట్టుకుంది, మనం తింటే ఏం పోయింది? ఏమీ కాదు. డబ్బాలో పెట్టాక ఎలా విరగదా? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. మనం తినడమేమో డైరెక్ట్ దోశ ఇలా నోట్లో పెట్టుకుంటావా, ఇచ్చుకునేగా తింటాం చక్కగా, అంతే సింపుల్. ఆదివారం కూడా మాకు షూటింగ్. మా పాప ఏమో అద్భుతంగా పడుకొని ఉంది, మా ఆయన అద్భుతంగా పడుకొని ఉన్నాడు, నేను మాత్రం వెళ్తున్నాను. చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల. లేచారా లేదా, ఇంత సౌండ్స్ చేస్తున్నాను, కెమెరామ్యాన్ వచ్చారు, ఇంట్లో షూటింగ్ జరుగుతుందన్న ధ్యాస కూడా వాళ్ళకి లేదు. చూద్దాం ఉండండి. మా ఆయన చక్కగా బాత్రూంలో దొరికిపోయి మంచిగా ఫోన్ చూసుకున్నాను. టిక్ 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 టిక్. పర్వాలేదు, పెసరట్టు అనేది బాగా కాలితేనే బాగుంటుంది. ఎస్, బాగా కాలింది చూసారా, అద్భుతం. ఇలా కాలాలి పెసరట్టు అనేది. మా పాప ఏమో చక్కగా పడుకుంది. వాళ్ళకి ఏం ఉండాలి అని చెప్పేసి అడిగితే ఏం అక్కర్లేదు, ఈరోజు సండే మేము స్పెషల్గా బయటికి వెళ్ళి తింటామన్నారు. సరే తినండి, నేను మాత్రం డైట్లో ఉన్నానని చెప్పా. అంటే షూటింగ్ ఎలాగో మనకు తప్పదుగా, వండుంటే బయటికి వెళ్ళి నేను కూడా ఈరోజు మంచిగా తినేదాన్నేమో. ఎస్, నా పెసరట్టు అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది, చక్కగా కాలిపోయింది. కాబట్టి రండి చూడండి. దీన్ని అలా మడతేసి, దీన్ని మళ్ళీ ఇలా మడతేసి, దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇలా చక్కగా సెట్ చేసుకొని, ఈ ముక్కలు కూడా వేస్ట్ చేయకుండా స్టవ్ ఆర్పేసి, ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేస్ట్ చేయకుండా, మాడిపోయినా పర్వాలేదు నేను తింటాను.
అండ్ ఇందులో వచ్చేసి ఆల్రెడీ చట్నీ అనేది మేము చేసి పెట్టుకున్నాం అనమాట. జస్ట్ ఈ ఒక్క స్పూన్ చట్నీ అనేది అందులో వేసుకొని, ఇది నా లంచ్ బాక్స్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ అలాగే ఇప్పుడు లంచ్ కూడా డన్. మరి మధ్య మధ్యలో ఆకలేస్తుంది, మరి అలాంటప్పుడు ఏం చేయాలి, నోటి కారంగా తినబుద్ధి అవుతుంది, క్వాంటిటీ అనేది మన కట్అవుట్కి కొంచెం తక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా అలా సరదాగా స్నాక్ అనేది వేయించుకోవచ్చు. ఆ స్నాక్ ఏంటి అంటే, అండ్ ఇదే నా స్నాక్ అనమాట, మఖానా. ఎస్, సో ఇది కూడా చక్కగా కొంచెం అలా నెయ్యి వేసి వేయనట్టు. రండి ఎంత వేస్తానో చూడండి, గీ నేను 4 చుక్కల నెయ్యి వేసి అందులోనే వండుకుంటాను. ఈ మఖానా ఇందులో వేసి, సాల్ట్ వేసి వేయనట్టు జీలకర్ర ఇచ్చి, ఇది కొంచెం అంటే ఇప్పుడు డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ అనేది హడావిడిగా అయిపోద్ది. ఆమ్లెట్ అనేది ఫుల్గా ఉంటుందండి. దాని తర్వాత 12 అనేది అవుతుంది. ఆ లోపు నేను ఒక కాఫీ అనేది ఇప్పుడు తాగుతాను కాబట్టి 12-12:30కి నేను నా పెసరట్ అనేది తినేస్తే, ఈ 3 o'clock నుంచి 5 o'clock మధ్యలో ఒక గ్యాప్ ఉంది చూడండి. ఆ గ్యాప్లో 4 o'clockలో మఖానా తింటాను, 5 o'clockకి ఇంకొక కాఫీ తాగుతాను, ఆ తర్వాత డిన్నర్ చేస్తాను అనమాట. ఆ గ్యాప్లో బాగా ఆకలేస్తూ ఉంటుంది. అది ఎందుకో తెలియదు, మరి ఏదో ఒకటి తినాలి, నోటికి కొంచెం కారంగా తగిలితే బాగుంటుంది, ఉప్పుగా తగిలితే బాగుంటుంది అన్నప్పుడు ఇది ఒక మంచి స్నాక్ అనమాట. ఇంతకుముందు అంటే బిస్కెట్ ప్యాకెట్లు, అప్పలు, జంతికలు, ఇలా రకరకాల, అంటే బయట కొంచెం లేస్లు అవి ఉంటాయి చూడండి, మంచి చిప్స్, పింక్ కలర్ లేస్ అనేది ఇష్టం అనమాట. అలాంటి కొన్ని క్యారీ చేసేదాన్ని. హాట్ చిప్స్ అనేది పిచ్చగా తినేదాన్ని. అవన్నీ మానేసి ఇప్పుడు ఇలా వీటికి వచ్చానమాట. వేసిన ఉప్పు కూడా తగలకుండా దీనికే వెళ్ళిపోతే నా నోటికి ఏం ఉప్పు వస్తుంది. అండ్ ఇది నా స్నాక్ బాక్స్ అనమాట, యాపిల్ షేప్లో. ఒకప్పుడు చక్కగా దానిమ్మలు, యాపిల్ ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇంట్లో తినేదాన్ని. ఈ మధ్య కొన్ని ఫ్రూట్స్ తగ్గినాయి, అంటే అత్త క్యారెక్టర్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం లైట్ తీసుకున్నా. బట్ ఇప్పుడు స్నాక్కి నాకు ఈ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. క్యూట్గా బాగుంది కదా స్నాక్ బాక్స్ అన్నట్టు, ఈజీగా తెలియటానికి. శ్రీవాణి గారు మీరు స్టవ్ ఆపడం ఆపేసి బాగా మర్చిపోయారు అని చెప్పేసి చాలా మందికి అనుకుంటూ ఉండొచ్చు. దీంట్లోనే ఇంకొక రెసిపీ నేను చేయబోతున్నాను కాబట్టి అది అలాగే ఉంచేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదే కడాయి వేస్ట్ చేయకుండా నా డిన్నర్ అనేది ఇంకా నేను ప్రిపేర్ చేసేస్తా. సో స్నాక్ కూడా రెడీ. నెక్స్ట్ నా డిన్నర్కి ఇదే కడాయిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ మొత్తం కలిపి, నా ఏమంటారు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ అండ్ డిన్నర్ కలిపి నేను 1 టేబుల్ స్పూన్ కూడా ఫుల్గా వాడట్లేదు. ఎస్, అంటే డే మొత్తంలో నార్మల్గా 2 స్పూన్స్ తీసుకోవచ్చు ఏదన్నా ఆయిల్స్ అని చెప్పేసి అంటారు కదా, అందులో నాకు తెలిసి ఒక ఫుల్ స్పూన్ అయి ఉంటుంది అదంతే. సో ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆనియన్, అండ్ ఇందులోనే కొంచెం జీరా. ఇంతకేం చేస్తున్నారు శ్రీవాణి అనుకుంటున్నారా? చెప్పాను కదండి, నైట్ అంతా నానబెట్టేసి దాని తర్వాత పొద్దున్న లెగ్గానే ఫస్ట్ ఇది నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట, రాజ్మా. ఈ రాజ్మాని ఇందులో వేసుకొని చక్కగా నేను డిన్నర్కి రెడీ చేసుకుంటున్నాను. ఇవి ఇంకొన్ని మిగిలేటట్టు అయితే నేను మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసి కూడా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. సో నా డిన్నర్ ఇంతే. ఇందులో ఆల్రెడీ మఖానాకి మిగిలిపోయిన ఉప్పు ఉంది కాబట్టి ఆచితూచి చూసి కొంచెం ఇంత మాత్రం వేస్తాను. అంటే మామూలుగా అలాగైనా తినేయచ్చు, బట్ అలాగన్నా ఇలా తింటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందని ఇలా చేసుకుంటున్నాను అనమాట, అంతే. ఈ డిన్నర్ అనేది 6:37కి కంప్లీట్ చేసేస్తాను. సో డైలీ ఇదే తింటారా శ్రీవాణి గారు, ఇదే ప్యాటర్న్లో ఉంటుందా అంటే నేను అదే చెప్పాను కదండి స్టార్టింగ్ కూడా. సో డైలీ ఒకే రెసిపీ అనేది ఉండదు. సో డైలీ మారుతూ ఉంటాయి. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం ఐటమ్స్ అన్ని తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటాం. సో డైలీ ఒకే ప్యాటర్న్ కూడా తినకూడదని చెప్పేసి అన్నారు. సో ఇలా అయితే అన్ని రకాలుగా కూడా తినొచ్చు. అండ్ ఇంకోటి, మా ఇంట్లో అసలు ఇంతకుముందు బయట నేను తినేదాన్ని రాజ్మా, కానీ మా ఇంట్లో వాళ్ళు అసలు రాజ్మా అనే పేరు ఎత్తేవాళ్ళు కాదు, చేసుకునేవాళ్ళు కాదు. మేబీ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటారు అనుకుంటా, నాకు ఐడియా లేదు. బట్ ఇదిగోండి ఈ డైట్ వల్ల చక్కగా నేను రాజ్మా కూడా తింటున్నాను. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ ఫుల్గా కూడా ఉంటుంది స్టమక్లో. అండ్ ఇది నా డిన్నర్ బాక్స్. ఒకప్పుడైతే ఈ మొత్తం బాక్స్ కలిపి నాకు కేవలం లంచ్ అయ్యేదంతే. ఇప్పుడు డే అంతా కలిపి నాకు ఈ బాక్స్.
దిస్ ఈజ్ మై డిన్నర్. ఎస్, నా ఫుడ్ ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంతో పాటు ఒక 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకుంటాను అండ్ 2 కాఫీలు. కాఫీ అనేది చాలాసార్లు చెప్తున్నాను కదా, నాకు ఇష్టం ఉండి బాబు కాఫీ అంటే మీకు చాలాసార్లు చూపించుంటాను. మేనేజర్ దగ్గర నుండి ఫోన్ అనుకుంటా, స్టార్ట్ అయ్యారా మేడం అని. సరే, నేను ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. షూటింగ్ సామాన్ అంతా తెచ్చి హాల్లో పెట్టుకొని ఇలా కూర్చుండిపోయా. ఎందుకో తెలియదు, ఈరోజు కొంచెం నాకు అలసటగా ఉంది ఏమో. సో దిస్ ఈజ్ మై మేకప్ బాక్స్. అవును, నేను మీకు ఇప్పటివరకు నా మేకప్ బాక్స్లో ఏముంటాయో చూపించలేదు కదా. నేను ఏమేమి మెటీరియల్ వాడతానో, ఏ మేకప్ అంటే నేను చేసుకున్న మేకప్ చూపించినట్టున్నాను, కానీ నా మేకప్ బాక్స్లో ఏముంటాయి అనేది మీకు చూపించలేదు. అది నేను నెక్స్ట్ టైం వీడియో చేసి చూపిస్తాను. సో మెయిన్ ఏంటంటే ఒకసారి అన్ని చెక్ చేసుకుంటా, నేను పెట్టుకునేటటువంటి బొట్లు కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మేకప్ అంతా కంప్లీట్గా నాదే ఉంటుంది. ఎస్, అంటే వెళ్ళే ముందు సేఫ్ సైడ్. ఎందుకంటే ఆర్టిస్టులకి ఆడ కూతుర్లుంటే మేకప్ బాక్స్ నుంచి కొన్ని సామాన్లు కొట్టేస్తూ ఉంటారనమాట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నాకు తెలిసి ఈ ప్రాబ్లం అనేది ఆర్టిస్టులు, ఈ ఫీమేల్ ఆర్టిస్టులనే కాకుండా నార్మల్ ఆడవాళ్ళకు కూడా ఇవి ఉంటాయని అనుకుంటున్నారు. మనం ఏమైనా మేకప్ సామాన్ తెచ్చి పెట్టుకుంటే కూతుర్లు ఉంటారే, అలా మిల్లిమిల్లిగా ఒక్కొక్కటి లాగేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ నా బిడ్డ అందులో ఉంటుంది. ఈయనంటే నన్ను దంతుది. నిజంగానే కాటుకు ఒక్కొక్కసారి మిస్ అయిపోద్ది. ఏమైనా మంచి లిప్స్టిక్ ఏదైనా కొనుక్కుందాం అంటే ఆ లిప్స్టిక్లు మాయమైపోతాయి. ఎక్కడున్నాయి నావి, ఇక్కడ మిస్ అయిపోయినాయి అని చెప్పేసి నేను షూటింగ్లో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటే మా పాప డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడో ఒకసారి నేను అలా సర్దుతున్నప్పుడు అలా నా సామాన్లన్నీ బయటపడుతూ ఉంటాయి అనమాట. నా పర్ఫ్యూమ్లే కానివ్వండి, కాటుకులు కానివ్వండి, లిప్స్టిక్లు కానివ్వండి, ఏమిటో. సరే, దిస్ ఈజ్ మై మేకప్ బాక్స్. ఇది టచ్ బ్యాగ్. అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, బట్ అయినా సరే నేను చూపిస్తున్నాను. ఇది నా మిర్రర్. ఎస్, మిర్రర్లో ఉంది మా కెమెరామెన్ పాపం. హాయ్ ఫ్రెండ్స్. సో అంటే షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎండలు, ఈ వేడి, ఇంకా వర్షాలు పడుతున్నా సరే చెమట్లు అనేది మా సెట్స్లో బాగా కాడుతున్నాయి. సో అలా టచ్అప్ చేసుకోవడానికి ఇదనమాట అని చెప్పి. సో టచ్అప్ బ్యాగ్లోనే ఒక చిన్న ఫ్యాన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా హ్యాంగ్ చేస్తాం. ఎక్కడన్నా చైర్స్లో కూర్చున్నట్టయితే ఈ ఫ్యాన్, సో ఎగ్జాంపుల్ ఇదే చైర్ తీసుకుందాం. చైర్స్లో మనం షార్ట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం కదా, సో దీన్ని కనుక ఇలా పెట్టేసినట్టయితే ఇలా గాలి వస్తూ ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా కూర్చోడానికి, చేతిలో పట్టుకోవాల్సిన పని ఉండదు. ఎందుకబ్బా ఈ ఫ్యాన్లు, ఈ బిల్డప్లు అవి ఇవని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, మొహం మీద మేకప్ వేసుకొని ఇదేంటి ఓపెన్ హెయిర్తో అలా శారీస్తో ఉంటాం కదా, మేకప్ అంతా పాడవకుండా ఉండటానికి. మీకేమన్నా చెమట వచ్చిందనుకోండి, మీరు ఇలా తూడ్చుకుంటే సరిపోద్ది. అదే చెమట వచ్చినా మేము ఇలా తూడ్చుకున్నాం అనుకోండి, మేకప్ కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అలా మాకు చెమట పట్టకుండా మేము అలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. కానీ ఈ ఫ్యాన్ మాత్రం నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఒకవేళ పొరపాటున మన ఆర్టిస్టులు ఎవరన్నా చూస్తే కనుక ఇది తీసుకోండి. చైర్స్కి, మనం కూర్చునే ప్లాస్టిక్ చైర్స్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే మన దగ్గర చాలామంది ఆర్టిస్ట్ దగ్గర ఉంది, బట్ అయినా సరే ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళకి కనుక ఉంటే దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్. అండ్ టచ్ బ్యాగ్ కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. యా, దిస్ ఇస్ మై టచ్ బ్యాగ్. ఇటువైపు ఎందుకు తిప్పి పెట్టానంటే నా టచ్ బ్యాగ్ కొంచెం ఇక్కడ చినిగిపోయింది. ఇది కుట్టించుకోవాలి, బట్ అలాగే ఏదో నడిపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇవి చిన్న చిన్న పాకెట్స్, లిప్స్టిక్ పోయినప్పుడు లిప్స్టిక్స్ వేసుకోవడానికి ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న సేఫ్టీ పిన్స్, షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు పిన్స్, ఏమైనా పిన్ ఊడిపోయినా సరే, వెనకాల సీలలు ఊడిపోయినా అలా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది కాంపాక్ట్. టచ్ అప్ బ్యాగ్ కూడా నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను, టచ్ అప్ బ్యాగ్ టూర్ అని చెప్పి. వేసుకోండి కామెంట్లు, మీ ఇష్టం. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి. అంటే నేను కూడా నిజంగా ఎవరన్నా ఇంకా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు, పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి, అంటే నాకు తెలియని విషయాలు ఎవరన్నా షేర్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా నాకు చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఎలా మా యూట్యూబ్ ఛానల్లో మావి ఎలా చూస్తున్నారో నేను కూడా మీవి అలాగే చూస్తాను. మీరు ఏమైనా పెట్టుంటే మిగతా వాళ్ళే కూడా నేను చూసి కొన్ని నేర్చుకుంటూ ఉంటానన్నమాట. సో జ్యువెలరీస్ మావే, శారీస్ మావే, మేకప్ అంటే కాస్ట్యూమ్ జ్యువెలరీ అయితే మాదేనండి, మేము మా ప్యాకేజ్లో మాట్లాడేసుకుంటాం. సో ఫుడ్ మొత్తం వాళ్ళు పెడతారు. మా షూటింగ్ వాళ్ళు మమ్మల్ని చక్కగా బంగారంలో చూసుకుంటారు. దాని తర్వాత మేకప్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, హెయిర్ డ్రెస్సెస్ అక్కడే ఉంటారు, కాస్ట్యూమ్ నీట్గా ఐరన్ చేయడానికి మా కాస్ట్యూమర్స్ అక్కడే ఉంటారు. సో మమ్మల్ని చూసుకోవడానికి చక్కగా అందరూ ఉంటారు. బట్ ఇంకా బయట ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు ఇలా మేము క్యారేజ్ అనేది క్యారీ చేస్తాం. లేదు మీకు కుదరలేదు అంటే ఫుడ్ ఎలాగండి అనుకుంటారా, మా షూటింగ్లో అన్ని రకాల ఐటమ్స్ పెడతారు. వెళ్ళగానే టిఫిన్లు కూడా ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఇన్ని రకాలు ఉంటాయి. బట్ మనం మెయింటైన్ చేయాలంటే అవన్నీ తినలేం.
సో ఇలా చెప్పుకోవాలంటే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. మేబీ మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉండొచ్చు. బట్ ఇంకొద్దిసేపు అయితే మళ్ళీ మా మేనేజర్ ఫోన్ చేస్తారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్యాక్ చేసుకొని ఇంకా నేను మా షూటింగ్కి బయలుదేరిపోతాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.